గారు చరణ్ కౌశిక్ యాదవ్ గారు ఉన్నారు ఫోన్ లైన్ లో, ఒకసారి ఆయనతో మాట్లాడదాం. చరణ్ గారు నమస్తే. నమస్తే సార్, లైవ్ లో ఉన్నాం, మీ పర్మిషన్ తీసుకోవచ్చా? మీరు మాట్లాడతారా? ఏం లేదు సార్, ఇవాళ కేటీఆర్ గారు తెలంగాణ భవన్ లో కొండాల్ రెడ్డి ఎవరు సీఎం రేవంత్ రెడ్డి సోదరుడికి 5 ఎకరాల భూమి అంటే 200 కోట్ల పైగా ఆ విలువైన భూమి కేవలం 7 కోట్లకు ఇస్తున్నారని చెప్పి ఆరోపణలు చేశారు కదా, దీని పట్ల మీరేం చెప్తారు? ఇస్తున్నారని మీరే అంటున్నారు, ఇవ్వలే కదా. అదే బిఆర్ఎస్ పార్టీకి ఏంటంటే వాళ్ళ కుటుంబంలో అందరు అవినీతికి పాల్పడరు కాబట్టి, ఈ రేవంత్ రెడ్డి గారి కుటుంబం తీసుకొస్తే తెలంగాణ సమాజం నమ్ముతుంది కాబట్టి ప్రతిసారి రేవంత్ రెడ్డి గారు అన్నను తమ్మును రేవంత్ రెడ్డి గారు బామ్మార్దును ఇంకోళ్ళను తీసుకొచ్చి తెలంగాణ సమాజం ముందు కాంగ్రెస్ పార్టీ ఏదో తప్పు చేసింది, రేవంత్ రెడ్డి తప్పు చేసిందని చెప్పే ప్రయత్నమే బిఆర్ఎస్ పార్టీ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ చాలా డెమోక్రటిక్ గా మేము ముందుకు పోతా ఉన్నాం. బిఆర్ఎస్ పార్టీ రోజు సోషల్ మీడియా విషయం చెప్పినా కూడా కేసులు పెట్టకుండా చాలా డెమోక్రటిక్ గా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చే ప్రయత్నం మేము ముందుకు పోతాము. ఆధారాలు ఉంటే బయట పెట్టంటే ఏదో ఆధారం చూపిస్తారు, ఏదో ఆధారం చూపి ఇలా రేవంత్ రెడ్డి గారు తమ్ముడు ఉన్నాడు, ఇలా బామ్మాడుతున్నాడు, ఇలా వాళ్ళ బంధువులు ఉన్నారు, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు అని చెప్పేసి అనవసరంగా బదనాం చేసుకుంటూ ఇష్యూలు డైవర్ట్ చేసే ప్రయత్నం బిఆర్ఎస్ పార్టీ చేస్తుంది. అంటే కేటీఆర్ గారు ఈ రోజు అనవసరంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు తప్పుదారి పడిచే ప్రయత్నం బిఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీగా చాలా ప్రజాస్వామ్యబద్ధంగా మేము ముందుకు పోతా ఉన్నాం. అదే తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ రాష్ట్రం ఇండస్ట్రీస్ కు ల్యాండ్స్ ఇస్తా ఉన్నారు. వాళ్ళు ఏదైతే మెథడ్ ఇచ్చారో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అదే మెథడ్ లో టీజీఐసీ పూర్తి స్వేచ్ఛ వాళ్ళు ఇచ్చుకుంటూ పోతా ఉన్నారు. దానికి ఈపీఆర్లు ఉంటాయి, దానికి సంబంధించిన వ్యవస్థ ఉంటది. వాళ్ళలాగా మేమైతే చెరువులను కబ్జా చేయలేదు, 40 చెరువులు మాయమైపోయినాయి. మొత్తం హైదరాబాద్ ధ్వంసం చేసారు వాళ్ళు. 111 జీవో తీసేసి 1,48,000 ఎకరాలు మొత్తం హైదరాబాద్ ఆగం చేసే ప్రయత్నం చేసారు. అదే 4 సిటీ ఇప్పుడు ఏదైతే పెట్టినా అక్కడ ఫార్మా సిటీ అని చెప్పేసి హైదరాబాద్ కాలుష్య కూరలు నింపే ప్రయత్నం వారు చేసారు. మేము వాళ్ళలాగా ముందుకు పోకుండా చాలా హైదరాబాద్ నగరాన్ని కాపాడే ప్రయత్నం, తెలంగాణను కాపాడే ప్రయత్నంలో చాలా డెమోక్రటిక్ లో ముందుకు పోతూ ఆదాయం పెంచుకునే మార్గాలు ఎదుగుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాబట్టి వాళ్ళు చేయలేని పనులు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వమే బురదలాల అంటే దీనికి ఏదో అవినీతి మంత్ర అందించాలని ఒక దురుద్దేశం తప్ప వాస్తవ విషయాలు ఎప్పుడు బిఆర్ఎస్ పార్టీ మాట్లాడదు, మంచిది ఎప్పుడు వాళ్ళు ఒప్పుకోరు. అంటే చరణ్ గారు ఇవాళ కేటీఆర్ చేసిన అన్ని నిరాధార ఆరోపణలు అంటారా? నిరాధార ఆరోపణలు కదా సార్, చాలా సార్లు చేసిర్రు. సుధిని సుజన్ రెడ్డి ఎవరు ఉపేంద్ర రెడ్డి గారికి సంబంధించినటువంటి అల్లుడు, వాళ్ళ కూతురు గురించి అలా ఎండి ఉంది చెప్పాలంటే దానికి సమాధానం చెప్పరు. రేవంత్ రెడ్డికి వరుసకు బామాడితే కరెక్ట్ గా మరి సొంత కూతురు కదా ఎట్లా బిఆర్ఎస్ పార్టీ అంటే దానికి రారు. సింగరేణి లో కాంట్రాక్ట్లు వచ్చినప్పుడు అయ్యా మీ పార్టీ వాళ్ళకి 4 వచ్చినాయి, సతిమా శ్రీనివాసరావు మీరు అందరికి వచ్చినాయి, మరి మీ పార్టీలో ఉన్న వాళ్ళకి ఎట్లా వచ్చినాయి అంటే చాలా పారదర్శక వ్యవస్థ వస్తాయి కదా దానికి సమాధానం చెప్పరు. అంటే ప్రెస్ మీట్ పెట్టుడు, ఒక రోజు కాంగ్రెస్ పార్టీ బదనాం చేస్తుంది, వెళ్ళిపోడు. అంటే కొండారెడ్డికి దాంట్లో 4 సిటీలో 5 ఎకరాలు స్థలం ఇవ్వట్లేదా రేవంత్ రెడ్డి గారు? ఇప్పుడు ఎవరికి అసలు ఎక్కడ ఇచ్చిరు, ఏమి ఇచ్చిరు, అది ఎవరికో ఇచ్చిన దానికి ఆయనకు సంబంధం అని చెప్పి అడగడే ప్రయత్నం చేస్తారు. ఏంది కథ ఇది? అది జనవాడలో మీరు ఫిరంగినాలను డిస్టర్బ్ చేసి అన్నాడు ఫామ్ హౌస్ తీసుకొని తర్వాత అసలు ఎవరి పేరు మీద లేదని చెప్పే ప్రయత్నం ఇదేమన్నా? ఓకే, మీరు అలాగే ఉండండి, ఒకసారి 1 మినిట్ సార్, మీరు అలాగే ఉండండి. సుమిత్రానంద్ గారు మాట్లాడు. సుమిత్రానంద్ గారు, అది మరి ఎవరిదో చెప్పగలరా? ఆ ఫ్యాక్టరీ ₹1,00,000 పెట్టుబడితో ప్రారంభమైందని చెప్పి ఒక్క దాంట్లో వర్కర్ ఒక్క ఉద్యోగి కూడా లేడని చెప్పింది నిజం కాదా? మరి ఎవరిదో చెప్పండి. ₹1,00,000 పెట్టుబడితో పెట్టినటువంటి సంస్థకు ఏమంటున్నారంటే చరణ్ గారు ఏమంటున్నారంటే కొండారెడ్డికి ఏం సంబంధం, ఆయనకి ఎందుకు ఈ ఫ్యాక్టరీ మేము ఇస్తున్నాము అట్లా కొండలరెడ్డి స్పష్టంగా తను బయట పెట్టుకున్నాడు కదా, కొండలరెడ్డి బయట పెట్టుకున్నాడు, తర్వాత కాదని వీళ్ళు అన్నారు. మరి ఎవరిది, ఎందుకు ₹1,00,000 పెట్టుబడితో పెట్టినటువంటి దానికి ఆ సంస్థకు 5 ఎకరాల భూమి ఇవ్వాల్సి వచ్చింది? ఎవరిది మరి అది? ఎందుకు ఇచ్చిండ్రు? ఒక్క ఉద్యోగి కూడా లేనటువంటి ఆ సంస్థకు ఎట్లా ఇచ్చిండ్రు? నేను ఒక 10 లక్షలు పెట్టుబడి పెడతా, నాకు 10 ఎకరాలు ఇవ్వండి చూద్దాం, ఇస్తారా? సాధ్యమా అది? ఇంకోటి, అది ఫ్యూచర్ సిటీ ఏది ఫార్మా సిటీగా కాలుష్యం
మీరు ఇప్పుడు కూడా దాన్ని ఫార్మాసిటీగానే చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఫార్మాసిటీనే నిర్మిస్తామని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆ పేరుతోనే అక్కడ అనుమతులు ఉన్నాయి. దాంతోనే మీరు ఫార్మాసిటీ కోర్టుకు అదే చెప్తా ఉన్నారు కదా, మేము ఫార్మాసిటీ ఇక్కడ నిర్వహిస్తామని చెప్పి భూములన్నీ మింగి బకాసురులుగా మారుతున్న తీరు కనపడతా ఉంది. మీరు దుష్ప్రచారం చేసిన కాంగ్రెస్ గా కాళేశ్వరము 100 కాంపోనెంట్లతో జరిగిన నిర్మాణము, దానికి మా ప్రభుత్వం పెట్టినటువంటి ఖర్చు 86 లక్షలు. దానికి మీరేం చెప్తారు? రాహుల్ గాంధీ గారికి రాసిస్తారు 1,00,000 కోట్ల అవినీతి జరిగింది కాళేశ్వరంలో అని. అరే పెట్టుబడే 1,00,000 కోట్లు కాదు, 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుంది? ఇంకో మాట అంటారు 1,00,000 కోట్లు గోదావరిలో కొట్టుకపోయినాయి అని. 1,00,000 కోట్లు గోదావరిలో కొట్టుకపోతాయి, 1,00,000 కోట్ల అవినీతి జరుగుతుంది. 2,00,000 కోట్ల ఆ ప్రాజెక్టు ఖర్చు పెట్టింది. 86,000 కోట్లు మాత్రమే కదా మేము పెట్టింది. ఒక మేడిగడ్డ కాదు కదా, 2 పిల్లర్లు కాదు కదా, ఎన్ని దానికి సంబంధించినటువంటి 100 కాంపోనెంట్లు అన్ని కూడా పనిచేస్తూ ఉన్నాయి కదా. మీరు బద్నాం చేసిండ్రు బీఆర్ఎస్ ను, మీరు బురద జల్లిండ్రు, మీరు ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని చెప్పిండ్రు. 6.5 లక్షల రేషన్ కార్డులు మేము ఇస్తే మీరు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని చెప్పిండ్రు. మేము 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వగలిగితే మీరు దుష్ప్రచారం చేసిండ్రు, మేం కాదు. ప్రతి అంశంలో కూడా బీఆర్ఎస్ మీద బురద జల్లి అబద్ధపు ప్రచారాలతో. ఇంకొక మాట, 2 పంటలకే ఇస్తాడా ఈ సన్యాసి, 3 పంటలకు ఇయ్యాలి కదా అని మాట్లాడిండు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ వస్తే రైతు బంధుకు రామ్ రామ్ చెప్తుంది, దళిత బంధుకు జై భీమ్ చెప్తుంది అని కేసీఆర్ గారు అంటే మేమేమన్నా ఉలగాళ్ళమా, మేమేమన్నా దివానగాళ్ళమా, ఎందుకు బంద్ చేస్తాం అని చెప్పిండు. ఇప్పుడు దివానగాళ్ళు ఎవరు, ఔలగాళ్ళు ఎవరు ప్రజలు గమనించరా? దళిత బంధు 10 లక్షలు కాదు 12 లక్షలు ఇస్తామంటారు. ఎటువై ఒక్కరికన్నా దళిత బంధు ఇచ్చిండ్రా? అన్ని విషయాలు, అప్పుల విషయంలో అబద్ధమే, సమస్తం అబద్ధమే. అబద్ధం అంటేనే కాంగ్రెస్ అనే స్థాయికి దిగజారిపోయింది. 140 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ ని స్థాయికి దిగజారుస్తాడు రేవంత్ అని కలలో కూడా అనుకోలేదు ప్రజలు. చరణ్ గారు మీరు ఆగండి సుమిత్ర. సో మొత్తానికి ఆ కొండాలరెడ్డి పేరు మీద మాత్రం ఒక కంపెనీ రిజిస్టర్ అయింది. దాంట్లో ఆయనకు ఒక 5 ఎకరాల భూమి ఇస్తున్నారని చెప్పి ఆయన పక్క ఆధారాలతో ఇవాళ చెప్పారు. దీనిపైన మీ కాంగ్రెస్ ఎలాంటి ఇస్తురని చెప్పిందమ్మా. ఇప్పుడు ఎంతసేపు తెలంగాణ సమాజాన్ని డైవర్ట్ చేసారు తప్ప, అరే నాకు అర్థం కాదు. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా వాళ్ళు చాలా మంది వ్యాపారాలు చేసిర్రు. వ్యాపారాలు చేసి మీరు అన్ని నాకు అర్థం కాదు. మీరందరూ తెలంగాణ రాష్ట్రంలో 2014 మీ పరిస్థితి ఏంది, 2014 తర్వాత మీ పరిస్థితి ఏంది? మొత్తం బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అందరూ ఫామ్ హౌస్లు మొత్తం 1,000 కోట్ల రూపాయలు తన్నుకొని ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం విసర్జించే ప్రయత్నం చేస్తే నాకు అర్థం కాక ప్రతిమా శ్రీనివాసరావు ఏంది, అదే విధంగా కేటీఆర్ ఫామ్ జన్వాడ లేంది, హరీష్ రావు గారిది మొయినాబాద్ లేంది, సంతోష్ రావు గారిది ఒటినాలపల్లి లేంది, కలకుల కవిత గారి శంకర్పల్లి లేంది, అదే కేసీఆర్ గారి ఎర్రవెల్లి లేంది. అసలు బీఆర్ఎస్ మొన్న పైలట్ రోహిత్ రెడ్డి ఆ డ్రగ్స్ లో దొరికిన ఆయనకు మొయినాబాద్ లా మొత్తం తెలంగాణ రాష్ట్ర యూనివర్సిటీలు మన ఆంధ్ర ఇచ్చినావు. మరి మన రాజేశ్వర రెడ్డి గట్ట యూనివర్సిటీ ఇచ్చినావు, మరి మల్లారెడ్డి గట్ట యూనివర్సిటీ ఇచ్చినాను, ఎస్ఆర్ వరదారెడ్డి గట్ట ఇచ్చిన మాత్రం మీరు యూనివర్సిటీ తీసుకోవచ్చు. చేస్తా పైన అది ఏమన్నా అర్థం ఉందా? బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడదంట. ఇప్పుడు చెప్పండి, ఈ మూడింటి సమానం చెప్పాను. అందులో కూడా గట్టి యూనివర్సిటీ ఇచ్చారు, మల్లారెడ్డి గట్టి యూనివర్సిటీ ఇచ్చారు, ఎస్ఆర్ వరదారెడ్డి గట్టి ఇచ్చారు. మీరు అంటే మీరు చేస్తే కరెక్ట్, వేరే వాళ్ళు చేస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఏమైనా చేస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వ్యాపారాలు చేసుకోవచ్చు, వాళ్ళ సంవత్సరాలు చేసుకోవచ్చు, వాళ్ళు మొత్తం సర్వనాశనం అయిపోవాలని బీఆర్ఎస్ పార్టీ కోరుకునేట్లా ఏమన్నా అర్థం ఉందా మీరు దాంట్లో? మీ నాయకులకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, సింగరేణిలో 4 కాంట్రాక్ట్ వచ్చినాయి. మరి ఎట్లా వచ్చినాయి మీకు? అంటే మేము చాలా డెమోక్రటిక్ లో ముందు పోయినాం కాబట్టి మీకు కాంట్రాక్ట్లు వచ్చినాయి. మీ ప్రభుత్వంలో మా కాంగ్రెస్ పార్టీ కాంట్రాక్ట్ వచ్చిందా? ఈ రోజు గ్లోబల్ టెండర్ పిలుస్తూ తెలంగాణ రాష్ట్రంలో మేము చాలా డెమోక్రటిక్ లో ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు పోతున్నాం. మీరు ఇచ్చిన యూనివర్సిటీలకు కూడా తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఆ యూనివర్సిటీ ఇచ్చిన గురునానక్ కావచ్చు, ఎంఎన్ఆర్ కావచ్చు, కావేరి కావచ్చు, మినిక్మార్ కావచ్చు, ఇవన్నీ కూడా మళ్ళీ సరే గత ప్రభుత్వం ఇచ్చిపోయింది మేము రద్దు చేస్తామని చెప్పి ఏమన్నా అట్లా పోయినామా మేమేమన్నా? అరే అనవసరంగా ఎందుకంటే బట్టగాల్సి మీరు చేసే ప్రయత్నం. ఓకే మీరు ఎన్ని ఇచ్చారు మీరు? మీ బంధువుకు మీరు ఇచ్చుకోవచ్చు, ఆయన మాత్రం టీవీ నేను పెట్టుకోవచ్చు. చరణ్ గారు ఒక చిన్న బ్రేకింగ్ న్యూస్ అందింది, దాని తర్వాత మనం మళ్ళీ కంటిన్యూ చేద్దాం. మీరు అలాగే ఉండండి. విజయవాడ ఆయుష్ ఆసుపత్రిలో జనసేన నేత హరిప్రసాద్ను పరామర్శించడానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్